ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. కవితకు బెయిల్ ఇవ్వాలని నిన్న ఆమె తరపు న్యాయవాది రాణా వాదనలు వినిపించగా కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది కోరారు. ఈవేళ మధ్యాహ్నం మరోసారి కవిత బెయిల్ పిటిషన్పై కోర్టు వాదనలు విననుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. కస్టడీ పొడిగించాలని కూడా ఈడీ అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా కోరనున్నారు. ఇప్పటికే అంటే ఈ అధికారులకు సంబంధించినటువంటి బెయిల్ కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల మీద ప్రభావం పడుతుందని కూడా ఇవ్వద్దు, బెయిల్ ఇవ్వద్దు, ప్రధాన ఆరోపణలే ప్రధాన ముద్దాయే కవిత అని కూడా వారు చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఈడీ అధికారులు మాత్రం వాదనలు గట్టిగానే వినిపించనున్నారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టును కోరే అవకాశం ఉంది. అంటే ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఈ రోజు బెయిల్ ఇస్తుందా, మరోసారి లేదు అంటే ఆ బెయిల్ ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం మళ్ళీ ఈడీ అధికారులు కస్టడీలో విచారించనున్నారు. అదేవిధంగా కస్టడీ ఒకవేళ ఇవ్వకుంటే మళ్ళీ కవితను తిహార్ జైలుకు తరలిస్తారు. ఇక బెయిల్కి ఎంతవరకు ఛాన్స్ ఉన్నట్లుగా న్యాయ నిపుణుల డిస్కషన్స్ నడుస్తున్నాయి? అంటే దాదాపు ఇప్పటికే వాదనలు విన్నటువంటి కవిత తరపు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదిస్తున్నప్పటికీ ఇప్పటివరకైతే బెయిల్కు సంబంధించినటువంటి ఇప్పట్లో రాదు అనే, ఎందుకంటే గతంలో అన్ని సాక్ష్య ఎవిడెన్స్లు కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారవుతాయనే కూడా ఏదైతే తారుమారవుతాయి సాక్షుల మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని కూడా చెప్తా ఉన్నారు. బెయిల్ కూడా వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.